Hello everyone, this is Dr. Madhulika working as a physiotherapist in RIMS Rehab. So today we are going to discuss about the hand gripping exercises. So hand gripping exercises అనేవి మెయిన్గా ఎందుకు చేస్తాము అంటే మన హ్యాండ్ ఫంక్షన్ పెరగడానికి, ఏవైతే మన ఫింగర్ జాయింట్స్ ఉంటాయో అవి పెయిన్ ఉన్నా లేదు అంటే మన హ్యాండ్ మూమెంట్స్ అనేవి తగ్గినా, సో హ్యాండ్ మూమెంట్స్ అనేవి దేనికి గ్రిప్పింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఎందుకు చేయాలి అంటే హ్యాండ్ ఫంక్షనింగ్ కోసం, హ్యాండ్ ఫంక్షన్ పెరగడానికి అండ్ మన గ్రిప్ పెరగడానికి అండ్ ఏమన్నా జాయింట్ పెయిన్ ఉన్నా వాటికి అండ్ మజిల్ ఎండ్యూరెన్స్ పెరగడానికి. సో మనం ఇప్పుడు ఏ గ్రిప్పింగ్ ఎక్సర్సైజ్ ఏంటేంటియో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం గ్రిప్పింగ్ ఎక్సర్సైజ్కి బాల్ యూస్ చేసుకొని చేద్దాం. సో బాల్ వచ్చేసి అన్ని హ్యాండ్స్తో మొత్తం హ్యాండ్తో హోల్డ్ చేసి బాల్ ప్రెస్ చేయాలి లైక్ దిస్. సో ఇలా 10 to 20 times రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మన ఫ్లెక్షన్ పామ్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతాయి, పామ్ అండ్ హ్యాండ్ ఫింగర్ మజిల్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. అండ్ ఇదే ప్లేస్లో మనం క్లే ఆర్ పుటీస్ కూడా యూస్ చేయొచ్చు. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి బై యూజ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్. సో ఈ రబ్బర్ బ్యాండ్ అనేవి మొత్తం 4 ఫింగర్స్తో ఇలా హోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేయాలి, సైడ్ ఎక్స్టెండ్ చేయాలి ఫింగర్స్ని లైక్ దిస్. సో ఇది కూడా మనం ఒక 10 to 20 రిపీటేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇదే కాకుండా సో థంబ్ని కూడా హోల్డ్ చేసి ఎక్స్టెండ్ చేయాలి లైక్ దిస్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐసోమెట్రిక్స్. దీనికి వచ్చేసి మన హ్యాండ్స్ 2 హ్యాండ్ని పట్టుకొని జస్ట్ మన ఆర్మ్ని పుల్ చేయాలి, రెసిస్ట్ చేసుకోవాలి. రెసిస్ట్ చేసి హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ అండ్ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఇది మన ఫింగర్ ఐసోమెట్రిక్స్. అండ్ ఆల్సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రెసిస్టెన్స్ మూమెంట్స్. ఇది వచ్చేసి ఏంటి అంటే మన ఫింగర్తో ఆపోజిట్ ఫింగర్స్ని అపోజ్ చేయటం లైక్ దిస్. అపోజ్ ఒక ఫింగర్తో ఒకటి అపోజ్ చేయాలి. 1 2 3 మనం ఇట్లా అపోజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో హోల్డ్ కూడా చేయొచ్చు. హోల్డ్ ఫర్ 10 seconds 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఇవి మెయిన్ గ్రిప్పింగ్ ఎక్సర్సైజ్. ఇలాగా అన్ని ఫింగర్స్ని చేసుకోవాలి, రెసిస్ట్ చేసుకొని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మన గ్రిప్పింగ్ పెరగడానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి హోల్డ్ అండ్ రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ని హోల్డ్ చేయడం, ఇలా హోల్డ్ చేయడం అండ్ సైడ్స్ హోల్డ్ చేయడం లైక్ దిస్, సైడ్స్ హోల్డ్ చేయడం అండ్ ఆల్సో మొత్తం పేపర్ని ఇలా స్క్వీజ్ చేయడం. ఇవన్నీ హ్యాండ్ పేపర్తో యూజ్ చేయాలి. అండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్ లైక్ పెన్ పట్టుకోవడం అండ్ ఆల్సో రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ హ్యాండ్ మూమెంట్స్ని ఇంక్రీజ్ చేస్తాయి, మూమెంట్స్ని పెంచుతాయి. అండ్ ఆల్సో ఇంకా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ దిస్, ఈ ఆబ్జెక్ట్స్ని పట్టుకోవడం అండ్ ఆల్సో కరెంట్ లైక్ దిస్. సో ఈ ఎక్సర్సైజెస్ అన్ని 15 to 20 times రిపీట్ చేసుకుంటూ మన చిన్నగా హ్యాండ్ గ్రిప్పింగ్ అనేది పెంచుకోవచ్చు, అలాగే హ్యాండ్ స్ట్రెంగ్తెన్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.